మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మీరందరూ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే లైక్ చేయరా? లైక్ చేసిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ఛానల్ గ్రోత్ కోసం కూడా ప్రార్థించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మరి ఈ యొక్క వాగ్దానానికి ముందు మీరందరూ మరి కోనసీమలో అంటే తూర్పు గోదావరి జిల్లాలో ఇడుసుమండలో జరుగుతున్నటువంటి ఆ మంటలు చల్లారటానికి అందరూ ప్రార్థించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాము. అది ఆ వీడియో మనం నిన్నటి వాగ్దానంలో కూడా ప్రార్థన చేశాము. ఆ యొక్క విషయాన్ని మనము ఆ వీడియోలో చెప్పటం కూడా జరిగింది. కనుక ఆ వీడియోను కూడా ఒకసారి చెక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాము. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీవు ఎలా వ్యాపిస్తావంట? కుడి వైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించెదవు. ఎలా, ఏ విషయాల్లో వ్యాపిస్తామండి? ఏ విషయాల్లో వ్యాపిస్తామంటే, ఆర్థికంగా ఈరోజు నువ్వు చాలా కొంచెముగానే ఉన్నావేమో. మేము కష్టపడుతున్నామండి, ఎంత కష్టపడినా మా ఇంట్లోకి వచ్చేటప్పటికే చిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది అనుకుంటున్నావేమో. మరి మేము ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం, లేదా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం, లేదా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మేము కొంచెముగానే ఉంటున్నాము అని మీరు దిగులు చెందుతున్నారేమో. దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. మనము క్రీస్తునందు సత్యము చెప్పుచు అన్ని విషయంలో మనము ఎదుగులాగున మొట్టమొదటిగా దైవ చిత్తాన్ని గ్రహించుకొని దైవ చిత్తంలో మనము నడిచినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడండి. నువ్వు ఎలా వ్యాపిస్తావంటే, కుడి వైపుకును ఎడమ వైపుకును అత్యధికముగా నువ్వు వ్యాపిస్తావు అన్ని విషయాల్లో. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా క్రీస్తునందు సత్యము చెప్పుతూ నిలకడగా స్థిరంగా ఆయన యందు వేరుపారుతున్నటువంటి నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన న్యాయం చేసే దేవుడై ఉన్నాడండి. ఆరోగ్య విషయమైన, ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, భార్యాభర్తల మధ్య నీ కోర్టు కేసులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి వేదనలతో కన్నీటితో ఉన్నటువంటి నీ జీవితంలో మంచి నీ జీవితంలో వ్యాపించబోతుంది. అది ఎలా వ్యాపిస్తుంది అంటే, కుడికి ఎడమకి ఇక అది ఎల్లలు లేనటువంటి ఎదుగుదల, ఎల్లలు లేనటువంటి వ్యాప్తి దేవుడు ఈ రోజు నీ జీవితంలో చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్నావా? నీ వ్యాపారంలో దేవుడు గొప్ప ఎదుగుదల, గొప్ప అభివృద్ధి. ఉద్యోగం చేస్తున్నావా? మంచి మంచి ప్రమోషన్స్ లో నువ్వు వ్యాపిస్తావు, అనేక మందికి పరిచయం అవుతావు. పరిచర్య చేస్తున్నావా? విస్తరించబోతున్నావు. సంఘపరంగా, కుటుంబ పరంగా విస్తరించబోతున్నావు, వ్యాపించబోతున్నావు. నువ్వు చదువుకుంటున్నావా? చదువులో మంచి జ్ఞానము, నీవు క్లాస్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవుతున్నా, అన్ని విషయాలలో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు కుడి వైపునకు ఎడం వైపుకును వ్యాపింప చేయబోతున్నాడు. కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే తండ్రి మాకు ఏ ఎదుగుదల లేదు, మాలో ఏ అభివృద్ధి లేదు, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, పరిచర్య పరంగా మేము ఎదగలేకపోతున్నామని, ఎవరైతే వ్యాపించలేకపోతున్నామని మానసికమైన ఒత్తిడిలో ఉన్నారో తండ్రి, ఈ రోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇట్టి వాగ్దానాన్ని మీరు దీవించండి అయా. వారు అన్ని వైపులా విస్తరించుటకు సహాయము దయచేయండి అయా. ఆధ్యాత్మికంగా ఎదుగుచున్న విషయంలో అన్ని విషయాల్లో ఎదిగే కృపను దయచేయండి అయా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, అధికారులను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి, స్థానిక సంఘాలను దీవించండి అయా. ట్రాన్స్పోర్ట్ లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా వారి వారి ప్రయాణాల్లో మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి ప్రభు. అలాగే గృహాలు లేని బిడ్డల గృహాలు, విడిపోయిన కుటుంబాలు కట్టబడుటకు సహాయం దయచేయండి అయా. మరి నాయన కోనసీమలో ఇడుసుమండలో జరిగిన ఈ యొక్క నాయన గ్యాస్ లీకేజ్ ని మీరే కంట్రోల్ చేసి తండ్రి, సంపూర్ణమైనటువంటి అయా తాత్కాలికంగా కాకుండా సంపూర్ణమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఆ గ్రామస్తులకు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వచ్చటకు సహాయము దయచేయమని, అందుకు తగిన జ్ఞాన వివేచన ఆత్మని నాయన అధికారులకు, నాయన ఆయా డిపార్ట్మెంట్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరి అధికారులకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.